భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలిటిక్స్ ను నిశ్చంతగా గమనిస్తున్న వారికి ఒక స్పష్టమైన విషయం అర్థమవుతోంది. కేసీఆర్ కుటుంబం ఒక్కటే, కానీ ఆ కుటుంబంలో ఇద్దరు ముఖ్యమైన పేర్లు లేవు. హరీష్ రావు, సంతోష్ రావు. సంతోష్ రావు నేరుగా రాజకీయాల్లో లేరు, కానీ హరీష్ రావు ఆయన మాత్రం బీఆర్ఎస్లో కేటీఆర్ కంటే ఎక్కువ ప్రభావం చూపగల నాయకుడు అని చాలామంది నమ్మకం. అయితే ప్రశ్న ఇప్పుడే ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు హరీష్ రావుపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. పెద్ద వ్యాపారాలు, అధిక ఆస్తులు ఇవన్నీ ఆయనతో అనుసంధానం కాలేదు. బీఆర్ఎస్ నేతలే ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ తాజాగా కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలే కాకుండా పార్టీని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శ కాదు, ఇది పార్టీ నాయకత్వంలోనే అనుమానాలను పెంచే వ్యూహమని అనుకోవాల్సి వస్తోంది. కేసీఆర్ వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. ఒక్కోసారి హరీష్ రావును దగ్గరకు తీసుకుంటారు, ఒక్కొక్కసారి దూరం పెడతారు. ఎందుకు? ఎక్కువ మంది అనుకుంటున్నది ఒకటే, కేటీఆర్ను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. అయితే కవిత మాత్రం మరో కారణం చెబుతున్నారు. హరీష్ అవినీతి కారణంగానే. కానీ ఇంతవరకు హరీష్ రావు, కేటీఆర్ పార్టీ ఎవరి మీద ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయినా ఆయనపై భారీ దాడి పార్టీ నుండి రావడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ మరో విస్మయకర అంశం, నిన్న మొన్నటి వరకు కవిత కేటీఆర్ పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నడపటం చేత కాదు అన్నది ఆమె మాట. కానీ ఇప్పుడు రామన్నపై అభిమానం, ఆవేదన చూపారు. మాట్లాడి 103 రోజులు అయిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూస్తే ఇప్పుడు ఒకటే టార్గెట్ కనిపిస్తోంది హరీష్ రావు. అంతా కలిపి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది, బీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్న ఈ డ్రామాలో హరీష్ రావు మాత్రమే లక్ష్యంగా మారారు. కారణం అవినీతి ఆరోపణల, లేదా వారసత్వ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక ఆటల? ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లోనే బయటపడుతుంది.